ఏది చెప్తే అదే పాటించేటట్టు మహిళలను కూడా చూడకుండా గోరు మొత్తం వేసిపోయింది. ఇదే మీ పాలన నాకు అర్థమైతలేదు. ఇంత బ్లీడ్ అవుతుంది అయినా కూడా విచక్షణ లేకుండా తోస్తా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే ట్రైనింగ్ మొన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎవరు కూడా సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఒక హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఒక సీఎం స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది సెక్యులరిజం గురించి మాట్లాడతారు కదా, ఒక్కరు కూడా రియాక్ట్ ఎందుకు అవుతలేదు? నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు క్షమాపణ చెప్పని ఎవరైనా చెప్తలేరు. అంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో ఉన్న హిందువులా ఇదంతా హిందువులు కదా, మీకు ధర్మం పట్ల బాధ్యతలు లేదా? మీరు వెంటనే రేవంత్ రెడ్డి దానిపైన క్షమాపణ చెప్పాలి. అసలు ఎట్లా మాట్లాడతాడు ఒక హిందూ అయ్యుండి? ఆయనకు తెలియదా? ఆయన ఎన్ని గుళ్ళ తిరిగిండు? సీఎం కాక ముందుకు ఎన్ని గుళ్ళ దగ్గర వెళ్ళి మొక్కినాడు, సీఎం అయిన తర్వాత ఎన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కు తీసుకున్నాడు. ఇప్పటి నుంచి మేము అసలు ఆయన క్షమాపణ చెప్పేదాకా హిందూ గుళ్ళ దగ్గర రానేమో, హిందూ గుళ్ళ జోలు లోపలికి వెళ్తే కూడా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఆయన మనుషుల రాక్షసుల పోలీసులు ఈ విధంగా చూడాలి, ఎట్లా రాస్తున్నారు ఆడవాళ్ళని కూడా చూడకుండా అట్లా అంత అధ్వానంగా అంటే ఓన్లీ ఎంఐఎం వాళ్ళ మెప్పు పొందడానికి, లేకపోతే వాళ్ళు మేము మీ అందరం హిందువులు మీ మనుషులని వాళ్ళకు ఏమంటారు సర్టిఫికేట్ ఇవ్వడానికి సిగ్గుండాలి కొంచెం అన్న. ఆయన హిందూ అయి ఉండి సొంత దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడి చూడండి, అది ఆయన సిగ్గుపడాల్సిన విషయం. ఏదైతే సీఎం కాక ముందుకు అన్ని దేవుళ్ళని మొక్కిండు కదా, సీఎం అయినాక కూడా మొక్కు తీసుకున్నాడు. వాళ్ళు హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు? నేను ఎంఐఎంలో గెలిపిస్తుంటే దర్గా దగ్గర పోవాల్సింది, హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు? ఆయన మాట్లాడింది చాలా తప్పు అని చెప్పడానికి ఆయన మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇంకోటి కాదు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పేదాకా ఏ గుళ్ళ దగ్గర మేము తిరగని. అదే అంటున్నాను, ఆయన ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే టోపీ తీసి పెట్టుకున్నాడో ఆ టోపీ భూతం నెత్తి మీదకి ఎక్కినట్టున్నది. ఆ టోపీ అంతా అని ఫీల్ అయిపోయి ఆయన కూడా మారిపోయినట్టున్నాడు. రాష్ట్రానికి కూడా ఉన్న హిందువులు కూడా ఆయన కాంగ్రెస్ అందరినీ కూడా మత మార్పిడి ఈయన దగ్గర నుండి చేసేటట్టున్నాడు. ఆయన ఏమైనా చేసుకో కానీ హిందువుల జోలికి వస్తే మాత్రము తాట తీస్తామని చెప్పేసి మేడం చెప్పండి అసలు
మాట్లాడండి. నశించాలి 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 ఖచ్చితంగా హిందువులంతా ఏకంగా